రాజమౌళి గారు కూడా కష్టపడి పైకి వచ్చిన దర్శకుడే. కానీ మహేష్ బాబుకి కొడుకెద్దిన కాపురం సినిమా టైంలోనే సూపర్ స్టార్ డమ్ వచ్చింది. అప్పటి నుంచి ఎప్పుడో సరైన అభిమానులు చూస్తే 99లో మన అశ్విని గారి నిర్మాతగా కె రాఘవేంద్ర గారి డైరెక్షన్లో రాజ్ కుమార్తో స్టాండ్ అయిపోయింది. ఇక సూపర్ స్టార్ ఈయనే, నెంబర్ 1 ఈయనే అని ముద్ర పడిపోయింది. ఆ సూపర్ స్టార్ నెంబర్ 1 హీరోకి రాజమౌళి కలిస్తే ఎంత బిజినెస్ జరిగింది, ఎంత స్టార్ డమ్ వచ్చింది, ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనే జనాభాలో ఉత్సుకత ఉంటుంది. అది ఇద్దరి మీద ఉంటుంది. కానీ మహేష్ బాబు నెంబర్ 1 హీరో ఎప్పుడో అయ్యాడు 99లోనే. ఈ చిరంజీవి వీళ్ళందరూ ఉన్నాడని పీక్కుంటూ సాగుతూ వాళ్ళు పబ్లిసిటీ చేసుకోవడం. కానీ మనం అంటే వేరే హీరోల గురించి అంటే వాళ్ళు బాధపడతారు. అంటే మనలోని మాస్ మనిషి బయటకు వస్తాడు, బట్ మేము వాటిని లోపల పెట్టి మాట్లాడతాం అంటే కొద్దిగా డిప్లొమాటిక్గా అనమాట. సో ఒక నెంబర్ 1 హీరో, ఒక నెంబర్ 1 దర్శకుడు కలిస్తే ఎలా ఉంటుంది అనేది మనం చూడబోతున్నాం. రైట్, ఇప్పుడు రమేష్ బాబు కొడుకుని ఈ అజయ్ భూపతి అనే డైరెక్టర్ చేతిలో, అంటే కొత్త కుర్రాడు, ఆడు ఎలా చేస్తాడు ఏంటి అనే దాన్ని దర్శకులను బట్టి ఉంటుంది. కాబట్టి ఈ 2-3 సినిమాలు తీసినటువంటి డైరెక్టర్ చేతిలో పెట్టడం కరెక్టేనా అని మీ ఫీలింగ్ ఏమనుకుంటున్నారు? నా ఫీలింగ్ అయితే నేను చెప్తాను, మీరు చెప్పండి. ఇప్పుడు యూత్ఫుల్ దర్శకుడు ఆలోచనలు ఇప్పుడు లెక్కలు ఉంటాయి. ఓకే, సీనియర్ దర్శకులు ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి. కానీ ఆ 2 సినిమాలు చూశాను నేను, RX 100, మంగళవారం సినిమాలు 2 డిఫరెంట్ సబ్జెక్టులు డిఫరెంట్గా చూపించాడు, చాలా బాగా తీశాడు. ఆ విధంగా అతనికి ప్రేక్షకుల్లో ఒక ఇమేజ్ ఉంది. ఇది అందరిలో సూపర్గా లేకపోయినా ఆ దర్శకుడు ఆ సినిమాలు చూసిన ప్రేక్షకుల్లో మామూలుగా అభిమానులు కానీ ఒక ఐడియా ఉంది, ఇతనైతే బాగా తీస్తాడేమో, 2 బాగా తీశాడు కదా అనే ఆలోచనతో ఉన్నారు. నేను ఇంటరప్ట్ చేస్తాను, అంటే అంతరాయం కలిగిస్తాను. ఏంటంటే ఇప్పుడు మాకు బాగా ఇష్టమైన కుటుంబం, సో ఆ డైరెక్టర్కి ఇచ్చారు కాబట్టి మనం నెగిటివ్ మాట్లాడలేకపోతున్నాం. నేనేమంటానంటే నాకు ఎందుకు ఇది కొద్దిగా, అంటే ఎవరి టాలెంట్ అయినా బయటకు వచ్చిందాక తెలియదు. ఇప్పుడు బలగం అనే సినిమా డైరెక్టర్ ఉన్నాడు, వేణు. అతనిని చూస్తే అలాంటి సినిమా తీయగలడని, అంటే అంత ఎమోషనల్ సినిమా తీయగలడు, ఎమోషన్స్ ఉన్న సినిమా తీయగలడు అని ఎవరైనా ఊహిస్తారా? బట్ ఆ టాలెంట్ వచ్చింది కాబట్టి మనం అంగీకరిస్తున్నాం. ఇక్కడ అక్కడే కాదు, ఏ రంగంలో అయినా ఒక సక్సెస్ వచ్చిందంటే అందరూ వెంటబడతారు. అట్లానే ఈ అజయ్ భూపతి దగ్గర ఏ విషయం చూశారో ప్రొడ్యూసర్లు, దానికి తోడు అశ్విని దత్ కానీ ఆశేషగిరావు గారిని వాళ్ళు వెనక ఉండి ఒక సపోర్ట్ ఇస్తారు, గైడ్ చేస్తారనే నమ్మకంతోనే ఈ సినిమా అతన్ని దర్శకత్వం వహించమని అడుగుండొచ్చు అనుకుంటున్నాను నేను. కరెక్టే కదా? అతని దగ్గర మంచి సబ్జెక్ట్ ఉండుంటుంది, ఆ సబ్జెక్టుకి ఈ కుర్రోడికి సరిపోయిన సబ్జెక్ట్ అయి ఉంటుంది, వాళ్ళు ప్రొసీడ్ అయ్యారు. శ్రీనివాస మంగాపురం ఎలా ఉంది? ఆ టైటిల్ ఎలా ఉంది? ఆ టైటిల్ సూపర్గా వెరైటీగా కూడా ఉంది నాకు. ఓకే, సంథింగ్ ఏదో ఉంది అందులో, విషయం ఉంది ఈ సబ్జెక్ట్లో. కుర్రోడు బాగున్నాడు అని మామూలు ప్రేక్షకులు వస్తానికి కూడా అవకాశం ఉంది. ఆ లుక్ ఎలా ఉంది? గన్ను పట్టుకున్నది బైక్ మీద బాగుంది. ఎలా ఉందంటే మాస్ టైప్ గా ఉండే మాస్ ఫీల్ కలిగేలా ఉంది. ఆంధ్ర రివాల్వర్ కింగ్ అంటే సూపర్ స్టార్, కౌబాయ్ అంటే ఆయనే, జేమ్స్ బాండ్ అంటే ఆయనే. సో ఆ రేంజ్ కాకపోయినా ఆ తరం నుంచి వస్తున్న హీరో కాబట్టి జయకృష్ణ తన చేతిలో కూడా గన్ ఉందన్నమాట. ఆ గన్ ఎప్పుడు పేలుతుంది, ఎలా పేలుతుంది అనేది మనం చూడబోతున్నాం. కానీ ఇంకా రమేష్ బాబు కొడుకుగా అంటే జయకృష్ణ, ఆయన చేసిన తప్పిదాలనండి ఏదైనా కానివ్వండి, రమేష్ బాబు గారి అలాంటి సినిమాలు చేయకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులుగా మనం సూచిస్తాం. జయకృష్ణ అవునండి, జయకృష్ణ ఇంకా సబ్జెక్టుని ఎంచుకోవటంలోనే ఉంటుంది అతని తెలివితేటలు పెరగటం. కానీ అంటే ఒక్కోసారి సబ్జెక్టులు బాగున్నా కూడా ఫెయిల్ అవుతుంటాయి. సబ్జెక్టు దర్శకుడు డీల్ చేసే దాన్ని బట్టి కూడా ఉంటుంది. సబ్జెక్టు బాగుండాలి, దర్శకుడు డీల్ బాగా చేయాలి. సరే, ఫస్ట్ స్పీచ్ ఎలా ఇచ్చాడు? లెనిన్ సెంటర్లో విజయవాడ నడి బోర్డున, అంటే కొత్తగా కుర్రోడు కదా, కానీ ఇప్పుడే లైన్లోకి వస్తుంది. అంతటితో కొంచెం బాగానే మాట్లాడినట్టే, మంచి పదాలే పడ్డాయి. ఇది నాకు మాట్లాడితే విమర్శలు అనేది లేకుండా ఉండేలాగే మాట్లాడాడు. ఎవరికైనా షైనెస్ ఉంటుంది అంతమంది మధ్యలో మాట్లాడాలి ఫ్యాన్స్లో అని. ఒకవేళ మనం కనుక ఇది గుర్తుపెట్టుకొని ఉంటే 2026 అది జనవరి 12 అండి జరిగింది, 11 జనవరి 11 కనుక మనం గుర్తుపెట్టుకుంటే ఒక 5 ఏళ్ల తర్వాత కానీ 10 ఏళ్ల తర్వాత కానీ అతని కెరీర్ ఎలా ఉండవచ్చు అనేది ఊహిస్తే అది ఒక ఏమంటారు టైం ట్రావెల్లో కనుక వెళ్తే మన వీడియో అప్పుడు చూసుకుంటే
విచిత్రంగా అనిపించవచ్చు. అప్పట్లో నేనేనా అని మాట్లాడిందని చెప్పి జయకృష్ణ అనుకో ఉండొచ్చు. 10 ఏళ్ల తర్వాత అలానే ఉంటుంది అంటారు. ఎందుకంటే మహేష్ బాబు 99 నుంచి 2009కి వచ్చేసరికి ఎంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. ఒక పోకిరి పడింది, ఇండస్ట్రీలో తిరగలేని సూపర్ స్టార్ అయ్యాడు. ఆ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం? వచ్చే సబ్జెక్టులను బట్టి, హిట్లను బట్టి ఓకే, మనం రమేష్ బాబు గారి విషయంలో ఎంతో ఊహించుకున్నాం. ఓకే. ఆయన సామ్రాట్ సినిమా అంటే నేను చాలా చిన్నపిల్ల ఉన్నప్పుడు రమేష్ బాబు వచ్చినప్పుడు అంటే ఎలా ఉండేది ఫ్యాన్స్లో రమేష్ బాబుని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు? అదే మామూలుగా కాదు. అసలు ఒక సూపర్ స్టార్ కొడుకు వస్తున్నాడంటే ఆ అంచనాలు వేరుగా ఉంటే ఆ సబ్జెక్టు వేరుగా ఉంది. ఆ ఖర్చు కూడా బప్పిలహరి సంగీత సారథ్యంలో పద్మాలయ బ్యానర్ ప్రెస్టీజియస్గా తీసిన సినిమా అది సామ్రాట్ సినిమా. అది నర్సాపేట ఒక నర్సాపేట బి సెంటర్ అప్పట్లో. అవును. బీసీ ఏబిసి అని సెంటర్స్ ఉంటాయి, వాటిలో బి సెంటర్. అటువంటిది బి సెంటర్ అయిన నర్సాపేటలోనే ఓపెనింగ్ 22 లారీల జనాభా పల్లెటూరుల నుంచి వచ్చేవారు ఆ సినిమాకి వచ్చారు. ఆ ఓపెనింగ్లో నెంబర్ 1 అప్పటి వరకు లేదు, అదే టాపు. కృష్ణ గారి అబ్బాయి ఎలా ఉన్నాడు అని చూడటానికి, రేపు కృష్ణ గారి మనవడు ఎలా ఉన్నాడు అని చూడటానికి ఆ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఎందుకంటే కొంతమంది ముసలోళ్ళు అయ్యారు, కొంతమంది నడి వయస్కులు అయ్యారు, కొంతమందికి ఏముంది మనం మహేష్ బాబు ఫ్యాన్స్ కదా అనుకునేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు కృష్ణ గారి ఫ్యాన్స్ ఒక్కటే చూస్తే ఆడేది కాదు, కానీ సబ్జెక్టులో విషయం ఉండి కుర్రోళ్ళలో దర్శకుడు బాగా దర్శకత్వం చేస్తే రమేష్ బాబు గారిలాగా వెనకపడదు, ఇంకా మహేష్ బాబు లాగా నిలబడతాడు. ఆ స్టార్డమ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, సినిమా హిట్లతోనే వస్తుంది. అది అతని టాలెంటు ఆ దర్శకులు ఉపయోగించుకొని జాగ్రత్తగా ఇతను సబ్జెక్టులు ఎంచుకొని ఆ దర్శకులను కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేసుకుంటే హిట్ అయితే నెంబర్ 1 స్థానం కాకపోయినా స్టార్ హీరో అవుతాడు ముందు. ఓకే. సంక్రాంతి మునగాడు మన సూపర్ స్టార్. జనవరి 11న అగ్నిపర్వతం రిలీజ్ అయింది. మనము ఆ వీడియోలు చేసి ఇక చేయలేక ఆడియో రూపంలో పెట్టాము. 1968 నుంచి 2000లో వచ్చిన మానవుడు దానవుడు వరకు ప్రతి సంక్రాంతికి ఒక పండగ సినిమా లాగా, ఒక్కొక్కసారి మిస్ అయితే జనవరి 1, జనవరి 26 వచ్చేవి. అట్లాంటి రికార్డులు ఇప్పటి హీరోలు సాధించగలరా? మహేష్ బాబుకి అయితే నాకు తెలిసి ఒక 5-6 ఉన్నట్టున్నాయి సంక్రాంతి సినిమాలు. ఆ రికార్డులు ఈ రికార్డులు సంక్రాంతికి అసలు ఇంక ఇప్పుడు హీరోలను అసలు ఊహించుకోలేము. అప్పట్లో రామారావు గారికి లేవు అన్ని సినిమాలు, కానీ కృష్ణ గారికి ఉన్నాయి. 28 సినిమాలే ఉన్నాయి మన హీరోకి. అంటే కృష్ణ గారికి 30 సినిమాలు రిలీజ్ అయినాయి. ఆయన రికార్డుని బద్దలు కొట్టేశాడు. ఆ సినిమాల రికార్డుని అప్పట్లో ఆ కృష్ణ గారి రికార్డు బద్దలు కొట్టే రికార్డు ఇంకా రాదు, ఎవడి వల్ల కాదు. అసలు ఆ సినిమాలు ఇప్పుడు తీసేవాళ్ళు లేరు, అన్ని సినిమాలు ముఖ్యంగా. అది మనము అంటే మేము ఇలా ధారావాహికలాగా కృష్ణ గారి గురించి మాట్లాడాలంటే మాట్లాడతాం. బట్ దీనికి ఒక ఎండ్ పాయింట్ అవసరం కాబట్టి మళ్ళీ సంక్రాంతికి, ఈ మధ్యలో వేరే వీడియోలు మేము కలిసి చేసినా విడివిడిగా చేసినా, మళ్ళీ సంక్రాంతికి నాకు తెలిసి మనము ఇది వారణాసి రిలీజ్కి ముందు అవుతుంది. అలానే ఈ మధ్యలో శ్రీనివాస మంగాపురము రిలీజ్ కావచ్చు. అప్పుడు ఆ విశేషాలు మాట్లాడుతున్నాం. బాయ్.